నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమన్ గారు. సార్, జిల్లాలకి పేర్లు మార్చడాలు అనేది ఇప్పుడు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే కనుక వైఎస్ఆర్ అనే పేరుని చాలా చోట్ల తొలగించడం అనేది కాస్త వివాదాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు చాలా రచ్చ జరిగింది, చాలా హడావిడి చేశారు. కానీ ఇప్పుడైతే వైజాగ్లో క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరుని తొలగించారు. అలాగే కడప జిల్లాకి ఎప్పుడో పేరు మార్చారు వైఎస్ఆర్ జిల్లాగా, మళ్ళీ దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అని అంటే మళ్ళీ ఆ పేరు తీసుకొచ్చి తగిలించడం జరిగింది. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు మార్చిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని అయితే అనట్లేదు. దీనికి మాత్రం అది పేరు యాడ్ చేయడం అనేది కూడా ఇక్కడ నచ్చని విషయం అన్నమాట. ఇంక ఇలాగే చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఇలాంటి దాఖలాలు. ఇన్ని వరుసగా అన్ని చోట్ల వైఎస్ఆర్ పేరు పూర్తిగా తొలగించాలి, ఇంకెక్కడ కనిపించకుండా చేయాలి అనే ఒక పథకం ప్రకారం వెళ్తున్నారా? దానివల్ల ఏం ప్రయోజనం? మీరు అనుకోవచ్చు, కానీ జనం అనుకోరు కదా. ఎప్పుడైనా ఒక జనానికి ఎక్కువ మంచి చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లతో రకరకాలుగా కొన్ని పేర్లు మనం పెట్టుకుంటాం కదా. అట్లనే వాళ్ళ జ్ఞాపకార్థం, ఎన్టీఆర్ గారి జ్ఞాపకార్థం ఆయన ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనము, 2 రూపాయల కిలో బియ్యము, ఇట్లా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన పేరు మీద తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం హయాంలో ఆయన పేరు మీద చాలా పెట్టుకున్నారు. న్యాయమే అది. ఎన్టీఆర్ గారు ఆయన మనం స్మరించుకోవాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద పెట్టుకోవడము, ఆయన పేరుతో ఉండడం అనేది న్యాయమే. పోయినసారి వీళ్ళు చేసిన తప్పేందంటే వైసీపీ వాళ్ళు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేశారు. అది తప్పది. మీకు వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోవాల్సి ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి, మీ ఇష్టం అది. కానీ పని కట్టుకొని ఉన్న పేర్లు తీసేసి ఈ పేర్లు పెట్టుకోవడం అనేది ఎవరికైనా ఎన్టీఆర్ అభిమానులకే కాదు, జనరల్గా చూసేవాళ్ళకు కూడా ఎబ్బెట్టుగాను హర్టింగ్గాను ఉంటుంది. సరే, ఆ పని చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమని విమర్శించారు? ఇట్లా చూశారా, వీళ్ళకి మర్యాద లేదు, మంచి లేదు, వీళ్ళు ఇట్లా పనులన్నీ చేస్తారు, అది ఇదేని ఓని విమర్శల్లో ముంచేశారు. మీరేం చేశారు ఇప్పుడు? అంటే మీకు అధికారం వస్తే మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదా? వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంకి విశాఖలో ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా తొలగించడం వల్ల ఏమి ప్రయోజనం? అంటే మీరు స్టేడియంలకు లేదా జిల్లాలకు పేర్లు తొలగించినంత మాత్రాన వైఎస్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోతారు? ఆయన 104, 108, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఆయన హయాంలో వచ్చిన పథకాలు ఉన్నాయి కదా, జనానికి మేలు చేశాయి కదా. మామూలుగా ఏమిటంటే గౌరవార్థము ఇంత మునుపు ఏ పేర్లు పెట్టినా కూడా ఆ నాయకుల గౌరవార్థము అలాగే ఉంచేసేవాళ్ళు. మీరు పెట్టాలనుకుంటే వేరే కొత్త పేర్లు పెట్టేవాళ్ళు, కానీ ఆ ఉన్న పేరు తీసేసి వీళ్ళ పార్టీలో ఉన్న నాయకుల పేర్లు పెట్టుకోవడం అనేది ఇంత మునుపు జరిగేది కాదు, ఒక మర్యాద ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అన్ని చోట్ల వచ్చేసింది. అది ఆంధ్రప్రదేశే కాదు, ఇక్కడ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేస్తున్నారు, తెలంగాణలో కూడా. ఉంటే ఇంకో దానికి పేరు పెట్టుకోండి. సురవరం గారిని గౌరవించాలనుకుంటే ఇంకో పేరు పెట్టుకోండి. ఇక్కడ బేగంపేటలో ఒక టెర్మినల్కి ఎన్టీఆర్ గారి పేరు ఉండింది. శంషాబాద్లో వచ్చేసరికి ఆ డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలంటే అది ఒప్పుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. రాజీవ్ గాంధీ విమానాశ్రయంగా అది చలామణిలో ఉంది. మీరు పేరు పెట్టనంత మాత్రం ఎన్టీఆర్ గారిని ఏమైనా మర్చిపోతారా? మీరు పేరు పెట్టనంత మాత్రం రాజీవ్ గాంధీని ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతారా? మీరు పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి మర్చిపోతారు. వీళ్ళ ప్రాబ్లం ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా ఆయన పేరు మీద జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన పేరు కనబడకుండా చెయ్యాలి, ఆయన పేరు వినబడకుండా చెయ్యాలి అనేది మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఏదో పురుగు దూచినట్టుంది. వీళ్ళు పోయినసారి విమర్శించినవన్నీ వీళ్ళు మర్చిపోయినారు. ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తే ఇప్పుడు కడప జిల్లాని వైఎస్ఆర్ జిల్లాగా పిలుస్తున్నారు కదా. పిలుస్తున్నప్పుడు ఇంక మళ్ళీ వైఎస్ఆర్ కడపని ఎందుకు మార్చలేదని అనవసరంగా లేని వివాదాన్ని తెచ్చుకోవడమే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాని, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాని అల్లూరు సీతారామరాజు దాని కింద ఏం పెట్టలేదు కదా, మీరు అదనంగా ఏమి పెట్టలేదు కదా. దేనికి అదనంగా పెట్టినప్పుడు దీనికి మాత్రం ఎందుకు అదనంగా పెట్టేది? అది లేదు. అంటే కొంతమంది వ్యక్తులు అలా మనం గుర్తుపెట్టుకోవడం కోసం అన్ని దేశాల్లోనూ ఏమిటంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల పేర్లని అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దానికి పేరు పెడతారు. యూనివర్సిటీలకు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, దేనికైనా స్టేడియంలు కావచ్చు, ఏదో ఒక పేరుతో వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి పిలుస్తారు. అలా పిలిచినంత మాత్రాన ఆయా పార్టీలు అధికారంలో లేనప్పుడు, వేరే పార్టీలు అధికారం వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుని పేరు తీసేసి మా పార్టీ నాయకుని పెట్టుకుంటాం అనేది అది ఏం మర్యాద? అది అంటే ఒక పేరు పెట్టారు అంటే వాళ్ళకి ఎంతో కొంత
సొసైటీకి కానీ ఏమో చేసి ఉంటేనే కదా పెడతారు. ఎవరంటే వాళ్ళ పేర్లు పెట్టరు కదా. మరి పెట్టినప్పుడు మీరు ఎందుకు అది గౌరవించరు? మీరు పోయినసారి జగన్ ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించి ఇదంతా చేశారు, యాగి చేశారు కదా. యాగి చేసినప్పుడు మీరు ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతిసారి జిల్లాలని పునర్విభజన చేయమని నెత్తి నోరు మొత్తుకున్నారు. ఒక్కసారి కూడా చేయలేదు ఆయన. ఈవెన్ తిరుపతిలో ఎప్పుడో 80 నుంచి డిమాండ్ ఉంది, బాలాజీ జిల్లాగా మార్చండి, తిరుపతిని బాలాజీ జిల్లాగా మార్చండి. చంద్రబాబు నాయుడు గారు అన్నేళ్ళు అధికారంలో ఉన్న తన సొంత జిల్లాను కూడా బాలాజీ జిల్లాగా మార్చలేకపోయారు. జగన్ గారు వచ్చారు, ఏమైతే అదైందని జిల్లాలని విభజించారు. విభజించిన తర్వాత రకరకాల పేర్లు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఉన్న జిల్లాలని మళ్ళీ మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఉన్న పేర్లను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మీరు పేరు చెరిపేసినంత మాత్రాన ఎన్టీఆర్ గారి పేరు, వైఎస్ఆర్ గారి పేరు చెరిగిపోదు. మీరు ఊరికే మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనవసరమైన సర్కస్ ఫీట్లన్నీ చేసి జనంతో ఏమంటారు, జనంతో విమర్శల పాలవుతారు. జనం ఊరుకోరు కదా, జనం అన్నీ చూస్తూ ఉంటారు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీ పేర్లు మార్చడము, మీ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవడము, ఇవన్నీ చేసినంత మాత్రాన మీ పేరు రాసుకున్నంత మాత్రాన పేరు నిలబడదు. మీ పేరు రాసుకున్నంత మాత్రాన పేరు ఎక్కడికి పోదు. ఉండాల్సిన పేరు ఎలాగో ఉంటుంది, నిలబడాల్సిన పేరు ఎలాగో నిలబడుతుంది. 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారింది, మారంగానే వీళ్ళకి నచ్చిన వాటన్నిటికీ పేర్లు మార్చేసుకుంటూ ఉంటాయి. జనాలకి ఒకటి ఉంటే ఇదేంటి ఏంటి అనేది ఒకటి గుర్తుంటుంది కదా, ఓ పేరుతో పిలుచుకోవడం, ఆ ప్రాంతాన్ని పిలుచుకోవడమో లేకపోతే ఆ యూనివర్సిటీని పిలుచుకోవడమో స్టేడియంని పిలుచుకోవడమో ఉంటుంది. వచ్చినప్పుడల్లా మార్చుకుంటూ ఎవరికి వచ్చింది వాళ్ళ పేరు మళ్ళీ 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 మార్చుకుంటూ పోతుంటే ఏంటి అసలు స్టాండర్డ్ లేకుండా వీళ్ళకి నాయకుల పట్ల గౌరవం లేదు, జనం పట్ల కూడా గౌరవం లేదు. జనము ఒక పేరును మీరు పెట్టినప్పుడు జనం ఆమోదిస్తారు కదా, జనం ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ మీరు 2 ఏళ్లకు 3 ఏళ్లకు అధికారం మారంగానే మీరు వచ్చి మళ్ళీ పేర్లు మార్చడం అనేది అసలు ఈ పేర్ల గోల ఎందుకు? అసలు మీరు చేయాల్సింది పరిపాలన కదా. పరిపాలన మీరు సక్రమంగా చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. మీరు పరిపాలన సక్రమంగా చేస్తే చేయకపోతే జనం మర్చిపోతారు. ఇప్పుడు గాంధీ గారిను, నెహ్రూ గారిను, ఇంకా ఇందిరాగాంధీ గారిని జనం మర్చిపోలేదు కదా. వాళ్ళు లేరు కదా, ఈ తరాలు ఎవరు చూడలేదు కదా. వాళ్ళు ఎప్పుడైనా చూశారా? చూడకపోయినా కూడా వాళ్ళు గుర్తున్నారు కదా, వాళ్ళ ఆ రోజు అవన్నీ చేశారు అనేది. జనంకు మంచి పనులు చేస్తే శాశ్వతంగా గుర్తుంటారు. జనరేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయి, ఫలానా వాళ్ళు ఈ పని చేశారని. మంచి పనులు చేయకపోతే మీరు ఎన్ని పేర్లు పెట్టినా గుర్తుపెట్టుకోరు. మీరు ఉన్న ఆ ఊర్లో ఉన్న అన్నింటికే మీ పేరు పెట్టుకున్నా కూడా మీరు మంచి పనులు చేయకపోతే మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు జనం. రైట్. సో వాళ్ళు కూడా అంటే ఇమీడియట్గా అప్పుడు హెల్త్ యూనివర్సిటీకి మార్చినప్పుడు గొడవ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం రాగానే మార్చుకున్నారు. ఇప్పుడు ఈ జరిగిన ఘటనలకి తర్వాత ఒకవేళ అంటే టైం ఉంది ఇప్పుడైతే చాలా ఎక్కువ, మరి అప్పుడు ఇన్ కేసు ప్రభుత్వం మారితే మళ్ళీ మార్చే ప్రయత్నాలు అదే చేస్తారు. ఇదే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా జనం ఏమనుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళకి స్పృహ లేదు. పోయినసారి ఎన్టీఆర్ గారి పేరు తీసేయడం వల్ల జనానికి ఒక రకమైన నిరసన వచ్చింది. ఆ నిరసన ఫలితం వైసీపీ ఓడిపోయింది. ఊరికే అనవసరంగా డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళకి తెలుసు వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వీళ్ళకి తెలుసు. ఈ రకమైన పనులు చేయడం వల్ల ఓడిపోయింది. మళ్ళీ వీళ్ళు అవే పనులు చేస్తున్నారు. అంటే మనం ఏమీ నేర్చుకోము, సేమ్ రిపీట్ చేసేసి సేమ్ చేసేయడం వల్ల మళ్ళీ మనకి ఈ క్షణానికి మనకేదో కిరీటం వచ్చినట్లు ఫీల్ అయిపోతాం. ఇప్పుడు వైఎస్ పేరు తీసేయంగానే ఆ క్రికెట్ స్టేడియంలో వీళ్ళకేదో కిరీటం వచ్చినట్లు ఫీల్ అయిపోతారు. ఎన్టీఆర్ గారి పేరు తీసేయంగానే గతంలో వాళ్ళు హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయంగానే అయిపోయింది. ఇంక ఎన్టీఆర్ గారి పేరు లేదా తెలుగుదేశం పేరు మేము పూర్తిగా జనం మర్చిపోయేలా చేస్తున్నామని వాళ్ళు అనుకున్నారు. ఎన్టీఆర్ గారి పేరు ఎలా మర్చిపోతారు? తెలుగుదేశం పేరు ఎట్లా మర్చిపోతారు? తెలుగుదేశం పార్టీ ఉన్నంతలో తెలుగుదేశం గుర్తుంటుంది. వైఎస్ఆర్ గారి పేరు గుర్తుంటుంది, వైసీపీ గుర్తుంటుంది. వైసీపీ యాక్టివ్గా యుద్ధం చేసినంతకాలం వైసీపీ గుర్తుంటుంది. మీరు నెత్తిన దుమ్మేసుకొని మీరే ఇబ్బందుల పాలు కావాల్సిందే తప్ప జనం అన్నీ చూస్తూ ఉంటారు. పేర్లు మార్చినంత మాత్రాన్ని ఏమీ జరగదు. పేర్లు మార్చినంత మాత్రాన్ని ఏది మర్చిపోరు. ఊర్లో అన్ని పేర్లు మీ నాయకుల పేర్లు పెట్టినా ఏది గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది మర్చిపోవాలో వాళ్ళకి తెలుసు. గత ప్రభుత్వం నుంచి మొదలెడితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఐడియాలు ఒక చెత్త ఐడియా అనుకోవాలి నిజానికి, ఎవరిస్తున్నారో తెలియదు. కానీ ఈ పేర్లు మార్చేది ఊరికే అనవసరంగా, అంటే ప్రజల దృష్టిలో కూడా ఏముంది ఇప్పుడు దానివల్ల లాభం అనే ప్రశ్న ఉంటుంది. కానీ ఆ మార్చి మంచి పని చేశారని ఎవరు అనుకుంటారు? అప్పుడు భూములు సర్వేలు చేసి జగన్ గారి బొమ్మలు వేసినా లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఆ కార్డుల మీద దానికి వేసినా ఎన్ని పిచ్చి ఐడియాలే. అవి వాటిని ఇంప్లిమెంట్ చేశారు. అనవసరంగా దానివల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఏదో జరిగిపోతుందని భయపడేలాగా ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్ళింది. అప్పుడు జరిగిన డ్యామేజ్ అది.
పేర్లు మార్చేది లేకపోతే ప్రతిదానికి కలర్లు మార్చుకునేది ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు అది చేశారన్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు మిగతా అన్నిటికీ కూడా. ఇంక అంటే పాఠాలు నేర్చుకోరని మీరు చెప్తున్నారు కదా, అలాగే నేర్చుకోకుండా జరుగుతుంది. అసలు చట్టం తీసుకొచ్చేయాలి. అంటే చట్టం ఎవరు తేవాలి? మళ్ళీ నాయకులే తేవాలి కాబట్టి వీళ్ళు తేరు. ఏమనంటే ఏ నాయకులు బొమ్మలు, ఏ నాయకుల పేర్లు అంటే పథకాలకు అవన్నీ పెట్టక్కర్లే. అంటే నేను చెప్పేది పాత వాళ్ళని మీరు స్మరించుకోండి. ఇప్పుడు కరెంట్ నాయకులు ఉంటారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద 10 ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడము, లేదా ఎక్కడ చూసినా ఆయన బొమ్మలు ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ ఏమిటి? ఆయన ఆ బొమ్మలు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి, ఇంక వేరే ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు కదా. ఎంతెంత డబ్బులు ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారంటే ఈ బొమ్మల వల్ల అందరూ వేస్ట్ చేస్తున్నారు. ఒకరని కాదు, అందరూ వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఆ బొమ్మలు లేకపోయినా మీరే కదా నాయకులు. ఆ బొమ్మలు లేకపోయినంత మాత్రాన మిమ్మల్ని ఏమైనా జనం మర్చిపోతారా? ఏమి మర్చిపోరు కదా. మరి ఎందుకు ప్రజాధనం అన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం ఈ ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళకే తెలియాలి అది. అవును, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే ఇంకోటి అవి చిన్న కార్డుల దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా పార్టీకి సంబంధించినవి ఏవి ఉండకూడదు. గవర్నమెంట్ కంటూ కలర్ ఏదో డిసైడ్ అయ్యి ఉంటే దాన్ని ఫిక్స్ అవ్వాలి. కానీ ఎవరి పార్టీ వస్తే వాళ్ళ ప్రకారం మళ్ళీ ఆ రంగులు మార్చేసి లేకపోతే డిజైన్లు మార్చేసి బొమ్మలు మార్చేసి పెట్టుకుంటూ ఉంటే ఇంకా అంతే, ఎవరి మట్టుకు వాళ్ళు. ఎవరి పార్టీ వస్తే వాళ్ళు రంగులు వేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రంగులు తీసేస్తారు. ఎంత ఖర్చు అది? అది జరిగింది కదా, 30 కోట్లు ఖర్చు పెట్టారు కదా సార్ లాస్ట్ టైం. జగన్ గారి బొమ్మలు వేసి రాళ్ళు పాతిన దానికి 30 కోట్లు తొలగించడానికి 30 సర్వే రాళ్ళ మీద ఈయన బొమ్మ వేయకపోతేనేమి, ఈయనే కదా చేశాడు ఆ సర్వే అనేది అందరికీ తెలిసిందే కదా. ఆ బొమ్మ వేసుకున్నంత మాత్రాన మీరు చరిత్రలో నిలిచిపోతారా ఏంది? మీరు గవర్నమెంట్ ఖర్చుతో మీరు బొమ్మలు వేసుకున్నంత మాత్రాన చరిత్రలో ఏమి నిలబడరు. జనం గుర్తుపెట్టుకున్న వాళ్ళే చరిత్రలో ఉంటారు. వాళ్ళేమో వేయడానికి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, వీళ్ళు తీయడానికి ఏమో 30 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఇంక ఇంతే, ఇది జనం ఆస్తులు పన్నులు కట్టినవో లేకపోతే ఏదైనా మొత్తానికి ఆ డబ్బులతో అవి నాశనం అయిపోయి ప్రజలకు మౌలిక సదుపాయాలు అనేకం మెరుగుపరచవచ్చు. ఆసుపత్రులు, మందులు, ఏవైనా పిల్లలకు స్కూళ్ళల్లో ఏదైనా చేయొచ్చు. ప్రచారం కోసము ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన డబ్బుతో బోలెడు పనులు చేయొచ్చు. ఆ పనులన్నీ చేయడం మానేసి ఏదో ఒకటి ఇలా తప్పుదారి పట్టించి ఏవో చేస్తూ ఉంటారు. దాని మీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. రైట్ సార్, ఇక మీదట ఆగాలని కోరుకుందాం. ఏమాగవు.